ప్రజెంట్ అకిరా లుక్స్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్కి అయితే పూనకాల లోడింగ్ అని చెప్పాలి. బికాజ్ డే బై డే తండ్రిని మించిన తనయుడు అన్నట్టుగా లుక్స్తోనే సినిమాకి రాకన్నా ముందే ఆ క్రేజ్ అనేది అయితే పొందుతున్నాడు. నేను అక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఒక చిన్న గ్లిమ్స్ బయటకు వస్తే నాకు కూర్చున్న ఫోటో కానీ నడుచుకుంటూ అంటే ఆ స్వాగ్, తండ్రి స్వాగ్, అదేవిధంగా మెగా స్వాగ్ అంతా వచ్చేసింది అనుకోవచ్చు. మీరేమంటారు ఆయన లుక్స్ చూసిన తర్వాత? ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏదో అకిరా నందన్ అంటే చిన్న కుర్రోడు, ఇంకా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు యాక్టింగ్ అది ఇది అనుకున్నారు. కానీ నిన్న సడన్గా అకిరా నందన్ లుక్స్ చూస్తే అందరికి కూడా మైండ్ పోయిందనమాట. ఏంట్రా బాబు ఇప్పుడు పెద్ద హీరోలు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు, ఆ కట్అవుట్ ఏంటి అసలు. ఒకప్పుడు వరుణ్ తేజ్ గారు లాంచింగ్లో ఏ విధంగా అయితే రెడీ అయ్యారో ఆ విధంగా ఈయనైతే రెడీ అయిపోయారు. ఇంకా డైరెక్ట్గా సిల్వర్ స్క్రీన్కి వచ్చేయచ్చు. సో మరి తొందరగా దింపేయండి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా ఆయన సజెస్ట్ చేస్తూ ఉన్నారనమాట ఫ్యాన్స్ అంతా. ఎందుకంటే ఫ్యాన్స్కి ఒక మంచి ఎనర్జీ వచ్చింది అకిరాని చూడంగానే. ఆ లుక్ కానీ, ఆ డైనమిజం కానీ, ఆ హైట్ కానీ, ఆ కట్అవుట్ కానీ. సో ఖచ్చితంగా ఒక టఫ్ ఇప్పుడున్న ప్రజెంట్ స్టార్ హీరోలందరిలో కూడా లాంచ్ అయితే ఖచ్చితంగా ఒక 2 హిట్లు పడితే బిగ్గెస్ట్ స్టార్ లీగ్లోకి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా అనే విధంగా లుక్స్ ఉన్నాయని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఆ లుక్స్ చూసి ఇటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా, ఇటు గౌతమ్ కూడా రెడీ అవుతాడు. నెక్స్ట్ ఇది వరకు ఎట్లయితే పీకే మహేష్ బాబు ఒక రైవలరీ జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయింది అని వాళ్ళు కూడా ఫ్యాన్ వార్లు చేయడం కూడా మొదలు పెట్టేశారు. అంటే హీరో ఇంకా సిల్వర్ ఇక్కడ హీరో సిల్వర్ అండ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. అంటే ఇంకా ఒక సినిమా హిట్ కొట్టాడు అంటే ఇంకా ఏ రకంగా నెగటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఊహించుకోవచ్చు. సో మరి అటు పక్కన ఆల్రెడీ బాలకృష్ణ గారు అబ్బాయి కూడా లాంచ్ అవబోతున్నారు. సో మరి వీళ్ళంతా కూడా నెక్స్ట్ ఒక జనరేషన్ మంచి సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ లుక్స్ ఇప్పుడు రీసెంట్గా మోక్షజ్ఞ లుక్స్ కానీ, ఈయన లుక్స్ కానీ, గౌతమ్ లుక్స్ కానీ అంతా చూస్తుంటే వీళ్ళు కొంచెం ప్రామిసింగ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళ వరకు మనకి చూసుకో అవసరం లేదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా చాలా మంచిగా రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వైపు వస్తే చాలా బాగుంటుంది హీరోలుగా అని వీళ్ళ హీరోల అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు అనమాట. సో మరి అకిరా గారికి అయితే ఎక్కడ హీరోగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదని వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు. అతను మ్యూజిక్ ఇంట్రెస్ట్, సంథింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఏదైతే చెప్తున్నారు. సో దళపతి విజయ్ గారి కొడుకు కూడా హీరో అవుతారు అనుకుంటే ఆయన డైరెక్టర్ అయిపోయాడు, ఫస్ట్ సినిమా చేస్తున్నారు అనమాట సందీప్ కిషన్ గారితో. సో మరి ఈరోజు హీరోల కొడుకులు హీరో అవ్వకపోతే ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఖచ్చితంగా. సో మరి అకిరాకి ఒకవేళ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన హీరో అవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు మరి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు చేయక, ఈయన నుంచి కూడా సినిమాలు రాక ఒక తృప్తి అనేది వాళ్ళకు ఉన్నట్లు ఖచ్చితంగా. సో మరి రాజకీయాల్లో అయితే 100% సాటిస్ఫై అయ్యారు. కానీ సినిమా పరంగా ఎప్పుడు చాలా రోజులు అయిపోతుంది వాళ్ళు సక్సెస్ చూసి. సో మరి ఒక బిగ్ సక్సెస్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఇస్తే అది ఆ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈయన కూడా లాంచ్ చేసేస్తే ఖచ్చితంగా నాన్న ఉన్నాడు, పెదనాన్న ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, ఇంత అన్నయ్య ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ ఫ్యాన్స్ కూడా కాపాడుకుంటారు అకిరానందరినీ. సో మరి మెగా టీంలోకి ఇంకొక అతను కూడా జాయిన్ అయిపోతాడు. వచ్చాడంటే మళ్ళీ హిట్ కొట్టి మెగా ఫ్యామిలీలో ఇంకో షైనింగ్ హీరో అవుతాడంటంలో ఎటువంటి సందేహం లేదనమాట. సో మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఫుల్ రెడీగా ఉన్నారు ఈయన ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతాడో చూద్దామని.